ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హలో, నా పేరు డాక్టర్ రాజా కొప్పల. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను ఏం స్పెషలైజ్ చేస్తానంటే వారికోస్ వెయిన్స్లో. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళకి నరాలు ఉబ్బటం లేదా కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వస్తాయి, కాళ్ళ నుంచి సిరలు మళ్ళీ రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. ఈ వెళ్ళేటప్పుడు ఈ వెయిన్స్ ఏ విధంగా పాడైనా, బ్లడ్ సరిగా పైకి ప్రవహించలేకపోయినా దాన్ని వారికోస్ వెయిన్స్గా సంబోధిస్తాం. మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో దాన్ని వీనస్ ఇన్కాంపిటెన్స్ అని కూడా అంటాం. వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే నథింగ్ బట్ వారికోస్ వెయిన్స్. మరి ఈ వారికోస్ వెయిన్స్ మీద నేను ఇప్పుడు చాలాసార్లు మాట్లాడాను, మీరు కూడా చాలా ప్రోగ్రామ్స్ విన్నారు. ఇప్పటికీ నాకు వచ్చే చాలామంది పేషెంట్స్ సుమన్ టీవీలో నేను ఫలానా ప్రోగ్రామ్ చూశాను డాక్టర్ గారు, బాగా అర్థం చేసుకోగలిగాను, అందుకే మీ దగ్గరికి వచ్చానని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఎంత అవగాహన వచ్చినా కూడా దీని మీద ఇంకా చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే 30% భారతీయులకి ఈ సమస్య బాధిస్తుంది. ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి చెక్ చేసామంటే 30 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లం. నన్ను అడిగితే కళ్ళలో వచ్చే క్యాట్రాక్ట్ కన్నా కూడా ఇది మోర్ కామన్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి. అపోహలు ముఖ్యంగా ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్కి మందు లేదులే, ఉబ్బిన సిరలు ఏం చేసినా కూడా మళ్ళీ వస్తాయిలే అని ఒక ఆలోచన. మనం ఇంతకుముందు కట్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఈ కట్ చేసి ఆపరేషన్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ ఆలోచన ఇప్పటికీ అందరికీ ఉండిపోయింది. ఓహో, మా తెలిసిన వాళ్ళు 10 ఏళ్ల క్రితం చేస్తే తగ్గలేదు కదా, మరి మేము ఎందుకు చేయించుకోవటం అని. అది చాలా పొరపాటు అండి. మనం కొత్తగా చేసే వారికోస్ వెయిన్స్కి లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇప్పుడు ఇంకా కొత్తగా గ్లూ, సూపర్ గ్లూ అంటే లోపల చిన్న సూది పెట్టి గమ్ములాంటిది ఎక్కిస్తాం, ఆ గ్లూ, ఇలాంటి వాటిల్లో అసలు సక్సెస్ రేట్ అద్భుతంగా 98-99%కి అబవ్గా కూడా ఉంటుంది. సో అదొక అపోహ. రెండో అపోహ ఏంటంటే ఇది నిలబడితే వచ్చే వృత్తి కదా, ప్రాబ్లం కదా, నేను మళ్ళీ రేపు పొద్దున్న చేయించుకొని నిలబడాలి కదా, వృత్తిరీత్యా నాకు ఉద్యోగం మానుకుంటే ఎవరు కొత్త ఉద్యోగం ఇస్తారు అని కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే నేను ఎలాగో నిలబడాలి కదా, నిలబడితే వస్తాయట కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేసుకోవటం అని. సో అది కూడా అపోహ అండి. ఇది యాక్చువల్గా ఎక్కువగా వచ్చేది ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ వల్ల, జెనెటిక్స్ వల్ల. నిలబడినంత మాత్రం రాదు. ఎంతోమందికి, కొన్ని వేల మందికి ఈరోజు ఏవిస్ హాస్పిటల్ 50,000కి మించి పేషెంట్స్ మనం ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది మన బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ కొన్ని కొత్త విషయాలు డిస్కస్ చేద్దాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు ఇతర లైఫ్ స్టైల్స్ వల్ల వారికోస్ వెయిన్స్ పెరుగుతాయా అని చాలామంది అడుగుతారు. ఇది అక్షరాల నిజమండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వారికోస్ వెయిన్స్ చాలా పెరుగుతాయి, చాలా ప్రబలిపోతాయి అండ్ చాలా మీకు నష్టాన్ని వాటిల్లుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అంటారు నిలబడటం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయి. నిలబడటమే కాదండి, ఇప్పుడు నా అలా కూర్చున్నాను, ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చుంటే నా కాళ్ళ వేళ్ళ దగ్గర నుంచి నా జుట్టు వరకు ఒక్క మసిల్ కూడా కదలట్లేదు, అన్నీ స్టాటిక్గా అలా రిలాక్స్ అవుతున్నాయి. చెప్పండి, మీలో ఎంతమంది రోజుకి 5-6 గంటలు కూర్చుంటారు? మీలో ఎంతమంది రోజుకి 2-3 గంటలు నిలబడతారు? మీరందరూ హై రిస్క్ ఉన్నారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్. సినిమాస్ స్టాండింగ్, మన కెమెరామెన్ స్టాండింగ్, మా ఎనస్థీసియా డాక్టర్ స్టాండింగ్. నేను నా పర్సనల్ క్లినిక్లో 5-6 గంటలు కూర్చుంటాను. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ఎ న్యూ స్మోకింగ్. ఓకే, సో రోజుకి 500 మీటర్ల కన్నా తక్కువ నడిచే వాళ్ళు రోజుకి 10 సిగరెట్లు తాగినంత హామీ జరుగుతుంది వాళ్ళ ఊపిరితిత్తులకి, వాళ్ళ హార్ట్కి, వాళ్ళ వేరే అవయవాలకి. సో ఎస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అన్ని జబ్బులు పెరిగే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది. అండ్ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా కామన్ అయిపోతుంది. వెస్టర్న్ కంట్రీస్లో కొంత దే ఆర్ మేకింగ్ సమ్ ఎఫర్ట్స్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఆపడానికి. చాలా దగ్గరలో వెస్ట్ కోస్ట్లో వాక్ వ్యూస్ అంటారు, అంటే వాక్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఉద్యోగంకి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడరు, నడుచుకుంటూ ఇంటర్వ్యూ చేస్తారు. అట్లాగా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అటెంప్ట్ చేస్తున్నారు. చాలా దగ్గర వెస్ట్లో స్టాండింగ్ డెస్క్స్ అని వచ్చాయి. డాక్టర్ కూర్చొని ప్రిస్క్రిప్షన్ రాయడు, నిలబడి ప్రిస్క్రిప్షన్ చెప్తుంటాడు అనమాట. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే యాక్టివిటీ కొంచెం పెరుగుతుందనే ఉద్దేశం మీద చేస్తున్నారు. బట్ మోడర్న్ లైఫ్ స్టైల్ కంఫర్ట్స్ పెరుగుతున్న కొద్దీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవడం చాలా సహజం. అండ్ వాటి వల్ల వారికోస్ వెయిన్స్ అండ్ మరియు వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరుగుతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు ఎంత సెడెంటరీ జాబ్ అయినా 10 నిమిషాలకి 15 నిమిషాలు ఒకసారి లేచి ఒక 10 నిమిషాలు వాక్ చేసి రావడం చాలా అవసరం. మీ ఫోన్లు అన్నీ పెట్టుకొని నడుస్తూ వెళ్ళండి, నడుస్తూ వాక్ చేయండి. ఆఫీస్ అన్నింటిలో వాకింగ్ స్పేసెస్ పెట్టుకోండి. అట్లీస్ట్ దానివల్ల కొంతైనా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అన్నిటిలోకి ముఖ్యమైన సమస్య ఏంటి? నాకు వెరికోస్ ఉన్నాయని తెలుసుకున్నాను, లేకపోతే ఇలాంటి వీడియోస్ చూసి నాకు కొంచెం అనుభవం వచ్చింది, ఈ వీడియో చూసి నేను మా ఇంటి దగ్గర డాక్టర్ స్కానింగ్ చేయించుకున్నాను, అలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి నాకు తెలుసుకున్నాను, మరి ఏం చేయాలి, వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? ఓకే,
ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు అవేర్‌నెస్ లేని ఫీల్డ్‌లో అవేర్‌నెస్ సడెన్‌గా తీసుకురావడం వల్ల చాలామంది ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, అంటే ఈవేళ వెరికోస్ వెయిన్స్ నేను చేస్తాను, రేపు మళ్ళీ కనబడను అన్నట్టు ఆపరేటర్స్ చాలామంది ఉన్నారు. ఒక కంపెనీ ఏం చెప్తుందంటే 100కి 100 గ్యారంటీ అంటుంది. వాళ్ళేమో మీకు డాక్టర్‌ని అటాచ్ చేస్తారు. ఆ డాక్టర్ మీకు ఆపరేషన్ చేస్తారు కానీ మళ్ళీ ఆయన నంబర్ మీకు ఇవ్వరు. ఎవడో మీడియేటర్ గారి నంబర్ ఇస్తారు. సో ఇలా అయిపోవటం వల్ల ఏంటంటే చాలామంది ఫెయిల్ అయిన నా దగ్గరికి వస్తున్నారు. సో నంబర్ 1 ఇష్యూ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. మీ డాక్టర్ ఎవరైతే వారికోస్ వెయిన్స్ చేస్తారో వాళ్ళే కంపల్సరీగా మీకు స్కానింగ్ చేయాలి. ఓకే, ఇంకెవరో స్కానింగ్ చేస్తే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. మా ఏవిస్ వ్యవస్థలో 4,500 వరకు స్కానింగ్ మా సంస్థలో ఇప్పుడు దాకా 55,000 మంది అందరి పేషెంట్స్కి ఫ్రీగా చేసాం, చేస్తూనే ఉన్నాం అండ్ చేస్తూ ఉంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేదో మేము ఫ్రీగా సర్వీస్ చేయాలని ఉద్దేశమే కాదు. మోర్ ఇంపార్టెంట్గా మీకున్న వారికోస్ వెయిన్స్ ఇది లెఫ్ట్కి వెళ్ళిందా, రైట్కి వెళ్ళిందా, దీని పద్ధతి ఏంటి, దీనికి ఉన్న మెలకువలు ఏంటి అని మేము ప్రతి వాళ్ళకి రియల్ టైంలో డ్రెస్ రిహర్సల్ చేసి మరీ నేర్చుకుంటున్నాం. సో అది చాలా ఇంపార్టెంట్ మీకు, లేకపోతే మీరు చాలా సఫర్ అవుతారు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఎలా అయితే ఒక బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఇవాళ మీరు పెరుగన్నం తినడానికి కానీ లేకపోతే చపాతీ తినడానికి కానీ మీకు మెనూ అనేది వైడ్గా ఉండాలి. వైడ్గా ఉంటే అర్థం ఏంటంటే మీ ప్రిఫరెన్స్కి వాళ్ళు క్యాటర్ చేస్తున్నారు. అలానే ఈ గ్లూ అడిగేవాళ్ళు వస్తున్నారు, డాజర్ అడిగేవాళ్ళు వస్తున్నారు, ఫ్లాక్స్ అడిగేవాళ్ళు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా నేను మేనేజ్ చేయడానికి ఎందుకు నాకు కేపబిలిటీ ఉందంటే నాకున్న లోడ్ అలాంటిది. సో అలాంటి లోడ్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం కూడా చాలా అవసరం. ప్రతి డాక్టర్కి, ప్రతి సర్జన్కి కూడా వాళ్ళు చేసిన నంబర్ ఆఫ్ సర్జరీస్ బట్టి ఎక్స్పర్టైజు, ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది. నాకే 10 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ ఎన్నో రెట్లు, 20-30 రెట్లు నా కెపాసిటీ, కేపబిలిటీ పెరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆల్వేస్ మీకు ఒక ఫుడ్ ఐటెం కొనుక్కుంటే బాగాలేకపోతే పడేస్తాం, కానీ ఒక డాక్టర్ మీ కాలు మీద ఆపరేషన్ చేసినాక ఫెయిల్ అయితే పడేసాం. అండ్ లాస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలామంది కొత్తగా వచ్చే డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ వెరికోస్ అవగొట్టేసి కాళ్ళ పుండు వదిలేస్తాను, వాళ్ళ పలానా ఇంకోటి దగ్గరికి వెళ్ళు, బోధకాలు ఉంది ఇంకోటి దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. లేదండి, ఒక వాస్కులర్ సమస్య ఉంటే ఎండ్ టు ఎండ్, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా అంతా కేర్ తీసుకునే కెపబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మీ సమస్యలు పరిపూర్ణంగా సాల్వ్ అవుతాయి. మన హాస్పిటల్లో జరిగే అన్ని వాస్కులర్ కేసులు సేమ్ డే డిశ్చార్జ్ అండి. అదే రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇన్సూరెన్స్ పేషెంట్లకు కూడా అలాగే చేస్తాం మన దగ్గర. దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇండియాలో హైయెస్ట్ చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పాం, మేము సేమ్ డే పంపిస్తాం, మీరు ఒప్పుకోవాల్సిందే అనేసి. అది కాకుండా మన దగ్గర అన్ని ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ లభ్యంగా ఉంది. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ 2 స్టేట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు బేసిక్గా చేసుకొని రీయింబర్స్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండ్ సేమ్ డే డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నిటికి మించి ఏంటంటే ఒకటి నేను మొదటి నుంచి ప్రామిస్ చేసేది ఏంటంటే, ఎవరికైనా ఈ వెయిన్స్ మళ్ళీ వెనక్కి వస్తే ఈ 2 నెలలకో 3 నెలలకో స్కాన్ చేసి చెక్ చేసి ఆ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేయటం అనేది మనం అసలు నేను ఎవరు అడగకుండానే చేసేసాను. అదేదో నేను టీవీలో చెప్పుకోవాలని విషయం ఏం లేదు. నేను గత 10 ఏళ్ళుగా అది చేస్తూనే ఉన్నాను. సో అది పెద్ద విషయం కాదు. ఈ వెయిన్స్ క్రానిక్గా ఉంటాయి, కొంతమంది చిన్న చిన్న రికరెన్సెస్ వస్తాయి. ఎవరన్నా మీకు టీవీలో 100% సక్సెస్ అని చెప్తే అస్సలు నమ్మబాకండి. ఇది 97-98 మించి సక్సెస్ ఉండడం చాలా కష్టం, మంచి చేతుల్లో కూడా. కానీ ఆ డాక్టర్ ఓపిక్గా మళ్ళీ రెండోసారో మూడోసారో అవసరం ఉంటే ఆ వేరే వెయిన్స్ కూడా ట్రీట్ చేయడం చాలా అవసరం.